కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బుదాల బాబురావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టులను అడ్డు పెట్టుకుని ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా క్రైస్తవ మతం తీసుకున్న దళితుల ఎస్సీ హోదాను రద్దు చేసేలా దొడ్డిదారిన తీర్పులు తీసుకురావడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. దళితులు ఏ మతంలోకి మారినప్పటికీ వారి సామాజిక నేపథ్యం మారదని, కాబట్టి వారిని ఎస్సీలుగానే కొనసాగిస్తూ రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని బాబురావు డిమాండ్ చేశారు. దొడ్డిదారిన తీర్పులు తెప్పించి క్రైస్తవ దళితుల హక్కులను కాలరాయడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన మండిపడ్డారు. మనం ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తుంది. కోర్టులను అడ్డం పెట్టుకొని సెకండ్ పాత్రలాగా నిరంకుశ పాలన పరిపాలిస్తుంది. మిత్రులారా, గతంలో ముస్లింలపై ఎన్ఆర్సీ సిఐబిలను తీసుకొచ్చిన కోర్టులను అడ్డం పెట్టుకొని తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు క్రైస్తవుల మీద దొడ్డిదారిన క్రైస్తవ మతం ఎస్సీలు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళు ఎస్సీ హోదా రద్దు అవుతుంది, వాళ్ళకి ఎలాంటి సంక్షేమ పథకాలు రావు, రిజర్వేషన్ రావని చెప్పేసి దొడ్డిదారిన తీర్పు తెప్పించారు. ఇది చాలా హేయమైన చర్య. మీరు అన్నారు క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుంది. మరి ఏ కులంలో ఉంటారు? వీళ్ళ కులమే బీసీసీ అంటున్నారు. మరి వీళ్ళ కులం కూడా చెప్పాలని చెప్పేసి ఎలాంటి నిరంకుశ పోరాటంలో మానుకోకపోతే నరేంద్ర మోడీ దగ్గర బుద్ధి చెబుతామని తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రాన్ని వెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ విషయం మీద మాట్లాడుకోవడం చాలా హేయమైన చర్యగా బహుజన్ సమాజ్ పార్టీ క్రైస్తవ మతంలో పోయినా ఏ మతంలో పోయినా సరే ఎస్సీలుగానే కొనసాగిస్తారని